రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. మరి ఇక్కడ మనం కనుక చూస్తే పౌలు గారు ఎంత చక్కగా తన యొక్క విశ్వాసాన్ని ఆయన తెలియజేస్తున్నారో మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. మనము ఏ పని చేయాలన్నా సరే, మనము ఏమి జరిగించాలన్నా సరే, మనకు దేవుడు తోడుగా ఉండాలి. ఈ విషయాన్ని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే కదా. మన శక్తి పైన మనం ఆధారపడితే, మన జ్ఞానం పైన మనం ఆధారపడితే, మన డబ్బు పైన, మన తెలివి పైన మనం ఆధారపడితే ఏ కార్యం కూడా మనం చేయలేకపోవచ్చు. విజయాన్ని మనం చూడలేకపోవచ్చు. మధ్యలో ఆ కార్యము ఆగిపోవచ్చు. కానీ మనము మరి సమస్తానికి ఆధారమై ఉన్నటువంటి దేవుని పైన కనుక మనము ఆధారపడితే, ఆయన పైన మనము నమ్మకం కనుక ఉంచుకున్నట్లయితే, ఆయనను మనం ఆశ్రయించినట్లయితే మనము చేయాలి అని అనుకున్న కార్యము చేస్తాము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. దేవుడే మన పక్షాన్ని ఉంటే, మరి ఆయన యొక్క కృపను మనం కోరుకుంటే, మరి అసాధ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా ఆయన మన పక్షాన జరిగించేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. నిజమే కదా. మన శ్రమలో కావచ్చు, మన కష్టాల్లో కావచ్చు, మన సంతోషంలో కావచ్చు, ప్రతి క్షణము కూడా మనము దేవుని పైన ఆధారపడితే, మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే, ఆయన మనల్ని బలపరిచి తన శక్తితో మనల్ని నింపి తన బలంతో మనల్ని నడిపిస్తూ మనకు తోడుగా ఉంటూ మన జీవితంలో జరగవలసినటువంటి ప్రతి కార్యమును కూడా ఆటంకము లేకుండా మరి వాటిని విజయం వైపు నడిపించేటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనము మన సొంత బలం పైన, మన సొంత ఆలోచన పైన మనం ఆధారపడకుండా మనము దేవుని పైన ఆధారపడాలి. మనం బలపరిచేటువంటి దేవునికి సమస్తమును అప్పగించుకునేటువంటి వారముగా ఉండాలి. ఆయన మన పక్షాన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని బలపరచకపోతే, ఆయన మనల్ని ముందుకు తోడుకుని వెళ్ళకపోతే మనం మాత్రం కూడా ముందుకు వెళ్ళలేము. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ధైర్యంగా ఆయన ఇచ్చినటువంటి మరి మార్గంలో మనం నడుచుదాం. ఆయనపై ఆధారపడుతూ మనం ముందుకు వెళ్దాం. ఆయనలో మనము ముందుకు కొనసాగేటువంటి వారం ఉందాం. ఆయన బలపరిచేవాడు, ఆయన జ్ఞానంనిచ్చేటువంటి దేవుడు, ఆయన శక్తినిచ్చేటువంటి దేవుడు, ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో మనల్ని నిలవబెట్టేటువంటి దేవుడు. కాబట్టి మనము మన యొక్క ఊహలకు మనం పరిమితం కాకుండా మనము ఆయన యొక్క ఆలోచనలో మనం నిలిచేటువంటి వారము ఉందాం. ఆయన యొక్క త్రోవలు మనం చూసేటువంటి వారము ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. మేము ఈ పార్టీ వారము అయా మా ఆలోచనలు వ్యర్థమైనటువంటివి ప్రభువా. అయా మీ ఆలోచనలకు నా తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకునేటువంటి జ్ఞానం మాకు దయచేయండి. అయా మమ్మల్ని బలపరచండి. మేము బలహీనులుగా ఉన్నాం ప్రభా. మీ శక్తిని మాకు అనుగ్రహించండి. మేము శక్తిహీనులుగా ఉన్నాం ప్రభా. అయా నా తండ్రి మేము ఏది కూడా అయా నా తండ్రి చేయజాలము. అయా మీ యొక్క సహాయం లేకపోతే ప్రభా, నీ తోడు మీ సహాయమును మాకును అందించి మా జీవితాల్లో ఘనమైనటువంటి గొప్ప కార్యములు జరిగించి నీ సాక్షులుగా మమ్మల్ని మార్చుకోమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతుకులాడు వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.